నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఐఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ అనే ఒక థింక్ ట్యాంక్. ఇది యూకేలోని లండన్ బేస్డ్గా పనిచేసేటువంటి థింక్ ట్యాంక్. వీళ్ళు అంతర్జాతీయ రక్షణ రంగానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా భౌగోళిక రాజకీయాలు, జియోపాలిటిక్స్, డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి విశేష పరిశోధన చేసేటువంటి థింక్ ట్యాంక్ ఇది. ఈ థింక్ ట్యాంక్ ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది, లేదా రిపోర్ట్ని విడుదల చేసింది. అదేంటి అని అంటే కనుక రష్యాస్ యుఏవి క్యాంపెయిన్ ఓవర్ యూరప్ అని. అంటే యూరప్ దేశాలపైన రష్యా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, అన్ఇన్హాబిటెడ్ ఏరియల్ వెహికల్ అని కూడా అంటారు, యుఏవీలతోటి డ్రోన్ల ద్వారా యూరప్ దేశాలపై నిఘా ఉంచింది అని ఈ రిపోర్ట్లో వెల్లడించింది. ఇందులో ఏంటంటే కనుక సుమారు ఆగస్ట్ 2024 నుంచి 2026 ఫిబ్రవరి నెల వరకు, అంటే సుమారు 18 నెలల పాటు యూరప్ దేశాలపైన, అందులోనూ నేటో దేశాలైనటువంటి అనేక యూరోపియన్ దేశాలపైన ఈ యుఏవి ద్వారా, అంటే డ్రోన్ల ద్వారా సమాచారాన్ని స్వీకరించింది. ఆ సమాచారం కూడా పూర్తిగా డిఫెన్స్ రిలేటెడ్ సమాచారం చాలా వరకు సేకరించింది రష్యా అని ఈ పర్టికులర్ ఐఐఎస్ఎస్ అనే థింక్ ట్యాంక్ ఈ రిపోర్ట్ని విడుదల చేసింది. ఇది నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద సంచలనమే. ఎందుకు అనంటే ఇదివరకు మనం చూసేవాళ్ళం, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అటు సోవియట్ బ్లాక్ ఇటు వెస్టర్న్ బ్లాక్ మధ్య ఒక కోల్డ్ వార్ నడిచింది. ఆ కోల్డ్ వార్ పీరియడ్లో ఎలా ఉండేదంటే ఈ పర్టికులర్ వెస్టర్న్ బ్లాక్కి చెందినటువంటి దేశాలు ఒకవైపు, సోవియట్ బ్లాక్కి చెందినటువంటి దేశాలు ఒకవైపు, వీళ్ళు పరస్పరం నిఘా చేయడము, గూఢచారులను పంపించుకోవడము, అటు కేజీబీ, ఇటు సిఐఏ, MI6, ఈ పర్టికులర్ నిఘా సంస్థలు వాళ్ళు చేసేటువంటి గూఢచర్యము, తద్వారా సమాచారాన్ని సేకరించడము, అండ్ ఆయా దేశాలు తటస్థంగా ఉన్న దేశాల్లో నిఘా ఏర్పాటు చేసి ఆ దేశాలని, అక్కడి ప్రభుత్వాల్ని కంట్రోల్ చేసే ఒక ప్రయత్నం చేయడం, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. కోల్డ్ వార్ పీరియడ్ చాలా సీరియస్గా నడిచింది. ఆ కోల్డ్ వార్ పరిస్థితుల నుంచి ఇవాళ మనము ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీలోకి వచ్చాం. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది, కానీ రష్యా తన ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇంకోవైపు చైనా మధ్యలోకి వచ్చింది. ఈ గత 20 సంవత్సరాలుగా చైనా కూడా తన ఆధిపత్యాన్ని, తను అగ్రరాజ్యంగా ఎదగాలనే ఒక సంకల్పంతో చైనా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవైపు చైనా, అటు రష్యా, ఇంకోవైపు యూరోపియన్ దేశాలు, అటు అమెరికా, ఈ 4 కూటముల మధ్య, లేదా దేశాలకు సంబంధించినటువంటి వ్యవస్థలకు మధ్య ఒక యుద్ధ వాతావరణమే నడుస్తోంది. ఈ యుద్ధం ఏ విపరిణామాలకు దారితీస్తుంది అని మనం చాలా సంవత్సరాల నుంచి చర్చలు జరుగుతున్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఒక పెద్ద యుద్ధమే వస్తే ఎవరు ఆధిపత్యం చెలాయించబోతున్నారు? ప్రపంచ యుద్ధాలు నిజానికి అగ్రరాజ్యాలను డిసైడ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యుఎస్ అగ్రరాజ్యంగా ఎదిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక యుద్ధానికి కాలు దువ్వడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా అనిపించే విధంగానే ఈ కథనాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్ చెప్పింది ఏంటంటే, ఈ థింక్ ట్యాంక్ చెప్పిన లెక్క ప్రకారం రష్యాకు చెందినటువంటి అనేక డ్రోన్లు అవి యూరప్ దేశాల్లోని కీలకమైనటువంటి నేటోకు సంబంధించినటువంటి స్థావరాలపైన నిఘా ఉంచింది, సమాచారాన్ని సేకరించింది అని వాళ్ళు చెప్తున్నారు. అందులో మేజర్గా న్యూక్లియర్ షేరింగ్ సైట్స్ హోస్టింగ్ అమెరికన్ B61-12 గ్రావిటీ బాంబ్స్, B61 అనే ఒక గ్రావిటీ బాంబ్స్, అమెరికాకు చెందినటువంటి కీలకమైనటువంటి ఆయుధాలు ఎక్కడైతే వాళ్ళు పెట్టుకుంటారో, ఆ ఆయుధాలని ఉంచేటువంటి రిజర్వ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో ఈ పర్టికులర్ డ్రోన్ల ద్వారా రష్యా నిఘా సమాచారాన్ని సేకరించింది అని తెలుస్తున్నటువంటి విషయం. ఇంకోవైపు ఫ్రాన్స్కి చెందినటువంటి బ్యాలిస్టిక్ మిజైల్ సబ్మెరైన్ బేస్ మీద కూడా నిఘా ఉంచిందని తెలుస్తోంది. నేటో మిలిటరీ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిపైన డ్రోన్ల ద్వారా అక్కడ నిఘా పెట్టి అక్కడ నుంచి సమాచారాన్ని సేకరించారు. చాలా అధునాతన టెక్నాలజీని వాడి రష్యా ఈ ఎస్పియానజీ, గూఢచర్యానికి పాల్పడింది అనేది ఈ కథనం సారాంశం. ఎందుకు చేసింది అనంటే కనుక ఆబ్జెక్టివ్స్ ఏంటి రష్యాకి అనంటే కనుక, ఒకటి, ఫస్ట్ అసలు అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించడం ఒక లెక్క. రెండవది, డ్రోన్లని పంపించినప్పుడు యూరోపియన్ దేశాలు రియాక్ట్ అవ్వడానికి, రెస్పాండ్ అవ్వడానికి ఎంత టైం పడుతోంది అని చెక్ చేయడం కోసం ఒకటి. అంటే ఒకవేళ నిజంగానే ఏదైనా ఏరియల్ వెహికల్స్, యుఏవీలని, డ్రోన్లని వదిలితే కనుక, యూరప్ మీదకి దాడి చేయాలనుకుంటే కనుక, సో యూరప్ నిజంగానే కౌంటర్ ఇవ్వగలదా, వాళ్ళు రిటాలియేట్ చేయగలరా, వాళ్ళు నిజంగా వీటిని గుర్తించగలరా అని టెస్ట్ చేయడం కోసం రష్యా చేసిందనేది ఇప్పుడు ఈ ఐఐఎస్ఎస్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ చెప్తున్నటువంటి అంశం. మరొక అంశం ఏంటి అని అంటే కనుక, వాళ్ళ వల్నరబిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి.
వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఎక్కడ వల్నరబిలిటీస్ ఉన్నాయి, ఎక్కడ కొంత లోపాలు కనబడుతున్నాయో వాటిని పసిగట్టడము. అండ్ ఇంకోవైపు సివిలియన్ సమాజం, మన మామూలు పౌర సమాజానికి సంబంధించిన దానికి అండ్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అంచనా వేయడము అండ్ రియాక్షన్ టైంని అంచనా వేయడము. రష్యా ఒకవేళ దాడి చేస్తే యూరప్ దేశాలు నిజంగా రిటాలియేట్ చేయగలవా అనే ఒక అంచనా కోసమని ఈ డ్రోన్ల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించారు, సర్వీలియన్స్ చేశారు, నిఘా పెట్టారు అనేది ఈ థింక్ ట్యాంక్ చెప్తున్నటువంటి విషయం. అండ్ ఇందులో నిజంగానే యూరప్ ఫెయిల్ అయిపోయింది అని కూడా ఈ యూకే బేస్డ్ థింక్ ట్యాంక్ చెప్తోంది. యూరప్ దేశాలు అన్నీ ఫెయిల్ అయిపోయాయి. నిజానికి చెప్పాలంటే వాళ్ళు ఈ యూరోపియన్ యూనియన్ కావచ్చు, నేటో కూటమి కావచ్చు అండ్ నేషనల్ గవర్నమెంట్స్, ఆయా దేశాల ప్రభుత్వాలు, వీళ్ళందరి మధ్య ఉన్నటువంటి లూప్స్ని, అక్కడ గ్యాప్స్ని రష్యా సొమ్ము చేసుకుంది. నిజంగా ఆ రష్యా ఈ దేశాల మధ్య వీటి మధ్య పొరపచ్చాలు ఉండడము, కమ్యూనికేషన్ షేరింగ్లో యూనిటీ లేకపోవడము, అందులోనూ రాజకీయపరమైనటువంటి ప్రతిష్టంభనలు ఉండడంతో నిజానికి రష్యా చేసినటువంటి ఈ నిఘాని అడ్డుకోలేకపోయాయి యూరోపియన్ దేశాలు అని ఈ థింక్ ట్యాంక్ చెప్తోంది. సో యూరప్ ఎంత వల్నరబుల్గా ఉందో మనకు అర్థమవుతోంది. అండ్ అంతేకాదు, అసలు ఎలా చేసింది రష్యా అని అంటే కనుక, రష్యా ఈ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఎలా చేసింది అని అంటే కనుక, వాళ్ళు 2022 నుంచి అంటే ఉక్రెయిన్ యుద్ధం మొదలైన దగ్గర నుంచి కూడా రష్యాకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్లో పనిచేసే వాళ్ళని, గూఢచారులని, వాళ్ళందరినీ కూడా ఆయా దేశాలు ఎక్స్పెల్ చేశాయి, వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించాయి. నిజానికి ఫిజికల్గా రష్యాకి సంబంధించినటువంటి నిఘా ఏజెంట్లు యూరప్ దేశాల్లో సమాచార సేకరణ చేయడము, అక్కడ గూఢచర్యను నిరపడము అనేది చాలా కష్టంగా మారిపోయింది. బికాజ్ రష్యాకి సంబంధించినటువంటి వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి యూరోపియన్ దేశాల్లోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళని ఎక్స్పెల్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఫిజికల్గా ఆ సమాచారాన్ని సేకరించలేం కాబట్టి ఈ యూఏవీల ద్వారా సమాచారాన్ని సేకరించాలని రష్యా అనుకుంది అనేది ఒక అభిప్రాయం. ఇంకోటి, యుక్రెయిన్ యుద్ధం మొదలైన నుంచి కూడా రష్యాకు చెందినటువంటి అనేక నౌకలపైన లేకపోతే ఆ సంస్థలపైన, ట్రేడ్ చేస్తున్నటువంటి సంస్థలపైన అమెరికా అండ్ యూరోపియన్ దేశాలు శాంక్షన్స్ విధించాయి, ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ఏం చేస్తుంటే సుమారు 1300 షాడో వెజల్స్, అంటే ఇవేవి కూడా బయటకి రష్యావి అని చెప్పవు, వేరే వేరే దేశాల ఫ్లాగ్స్ పెట్టుకొని, జెండాలు పెట్టుకొని అవి మూవ్మెంట్ చేస్తూ ఉంటాయి, షిప్మెంట్స్ నడుస్తూ ఉంటాయి. సో అంతా కూడా ఏంటంటే రష్యాకి సంబంధించినటువంటి వాణిజ్యం అంతా కూడా, ఈవెన్ రష్యా నుంచి ఆయిల్ ఎగుమతి చేసినా లేకపోతే ఏదైనా వాణిజ్య సరఫరా చేసినా ఏదైనా కానీ ఈ శాంక్షన్డ్ సంస్థలు షాడో వెజల్స్ని నడుపుతూ పోతూ ఉన్నాయి. సో ఆ షాడో వెజల్స్ ద్వారా సరిగ్గా ఈ యూరప్ దేశాలకు సంబంధించినటువంటి తీర ప్రాంతం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ యాంటెనాని, రేడార్లని, వాటికి సంబంధించిన కమ్యూనికేషన్ వ్యవస్థని మొత్తం స్విచ్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు మనం హార్ముజ్ జలసంధి ప్రతిష్టంభన నెలకొన్న టైంలో ఇరాన్ అక్కడి నుంచి రాకపోకలకు అనుమతి తీసుకోవాలని చెప్పినప్పుడు కొన్ని నౌకలు ఈ రేడార్లని, వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థను అన్నింటినీ స్విచ్ ఆఫ్ చేసుకొని నార్మల్గా మాన్యువల్గా ఆపరేట్ చేసుకుని వచ్చే సందర్భాలు ఉన్నాయి. అట్లా మాన్యువల్గా ఆపరేట్ చేసుకుంటూ ఈ యూరోపియన్ దేశాల తీర ప్రాంతంలోకి ఈ షాడో వెజల్స్, రష్యాకు సంబంధించిన షాడో వెజల్స్ ఆగుతాయి. ఆ షాడో వెజల్స్ నుంచి ఈ డ్రోన్లని లాంచ్ చేయడము, రికవర్ చేసుకునే ఆపరేషన్స్ ఇక్కడ నుంచి చేస్తారు. సో అది అట్లా నిఘా చేశారు అని చెప్తున్నారు. అంటే సుమారు 18 నెలల పాటు యూఏవీలు లేదా డ్రోన్ల ద్వారా నిఘాను నిఘా చేస్తూ ఉంటే కనీసం యూరోపియన్ దేశాలు గుర్తించలేదు. ఒక థింక్ ట్యాంక్ దాన్ని ప్రకటన చేసిన తర్వాత కానీ కళ్ళు తెరవని పరిస్థితులు ఇప్పుడు యూరోప్ ఉందని అంటే కనుక యూరోప్ ఎంత వీక్గా ఉందో మనకు అర్థమవుతోంది. ఒక యూరోప్ మాత్రమే కాదు, ఈవెన్ అమెరికాలో కూడా లోపాలు మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఒకటి చైనాకి సంబంధించినటువంటి ఒక స్పై బెలూన్, ఒక పెద్ద బెలూన్ 2023 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు అమెరికాలోనే ఉంది, అమెరికన్ స్పేస్లోకి వచ్చింది, ఎంటర్ అయింది. వచ్చి అక్కడ ఒక పెద్ద బెలూన్ని చైనా వదిలిన పరిస్థితి. సో దాన్ని ఎట్టకేలకు తర్వాత ఫిబ్రవరి 4వ తేదీన అమెరికన్ బలగాలు దాన్ని షూట్ చేశాయి. అది సముద్రంలో పడిన తర్వాత యుఎస్ అఫీషియల్స్ కూడా చాలా ప్రకటించారు కూడా దాన్ని. సో ఈ స్పై బెలూన్ నిజానికి చైనా చెబుతున్నట్టుగా ఏదో వాతావరణాన్ని గమనించడం కోసం ఈ బెలూన్ని మేము వదిలాము అని చెప్పేసి చైనా చెప్పింది, కానీ ఇది వాతావరణం కోసం కాదు. ఖచ్చితంగా ఇది స్పై బెలూన్గానే దీన్ని పరిగణించాలి. ఇది అమెరికాకు సంబంధించిన మిలిటరీ సమాచారాన్ని సేకరించడం కోసమే ఈ బెలూన్ని వదిలారు అని అమెరికా వర్గాలు కూడా ధృవీకరించడం జరిగింది. అయితే
ఆ బెలూన్ ఎంటర్ అయిన తర్వాత కొన్ని గంటల తర్వాత, కొన్ని రోజుల తర్వాత కానీ నిజానికి అమెరికా గుర్తించలేదు అదొక స్పై బెలూన్ అని. ఎప్పుడు వచ్చిందో కూడా కొన్ని సందర్భాల్లో తెలియలేదని కూడా మనకు కొన్ని కథనాలు కూడా వస్తున్న పరిస్థితి. అండ్ అంతేకాదు చైనా చాలా వరకు మన హిందూ మహాసముద్రంలో, అటు పసిఫిక్ మహాసముద్రంలో సముద్రాన్ని జల్లెడబడుతోంది. స్పై వెజల్స్ని పంపించేసి వాళ్ళ గూఢచార నౌకలతోటి విపరీతంగా సమాచారాన్ని సేకరిస్తూ వస్తోంది. ఓవైపు చైనా, ఇంకోవైపు రష్యా, ఈ 2 దేశాలు కలిసి యూరప్ పైన, అమెరికా పైన విపరీతమైన నిఘా పెట్టాయి. అటు శాటిలైట్ ద్వారా, ఇప్పుడు డ్రోన్ల ద్వారా, ఇంకోవైపు స్పై షిప్స్ ద్వారా ఈ నిఘాను పెడుతూ ఉన్నారు అండ్ సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. అంటే అమెరికా అండ్ యూరప్కి సంబంధించినటువంటి ఆధిపత్యపు ధోరణికి చరమగీతం పాడడం కోసం అటు రష్యా, ఇటు చైనాలు చాలా సీరియస్గా పనిచేస్తున్నాయన్న విషయం మనకు అర్థమవుతోంది. సో ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఒక పెద్ద యుద్ధ వాతావరణం రావాలంటే సమాచారం చాలా కీలకం, డేటా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వాళ్ళ శత్రుదేశపు అనుపానులు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ పనిలో ఇప్పుడు రష్యా, చైనాలు నిమగ్నమయ్యాయి. ఏం జరుగుతుందో చూద్దాం. యూరప్లో లోపాలు కనబడుతున్నాయి, అమెరికా నిఘాలో కూడా లోపాలు కనబడుతున్నాయి. అమెరికా డిఫెన్స్ సిస్టమ్ ఎంత దారుణంగా విఫలమైందో మొన్న మనము ఈవెన్ మన ఇరాన్ వార్ సమయంలో మనం చూసాము. సో ఈ నేపథ్యంలో అగ్రరాజ్యపు హోదా నుంచి ఈ వెస్ట్రన్ దేశాలు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు తప్పుకునే అవకాశాలే కనబడుతున్నాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మన, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.